ఇప్పటికే జరగకూడదే జరిగింది కదా, ఇంకా కొత్తగా ఏమవుతుంది? ఆంటీకి నిజం తెలిసిపోయిందే. గత 10 ఏళ్లుగా తన ఆరాధకుణ్ణి, తన ప్రేమ కోసం పడి చచ్చిపోయే పిచ్చివాణ్ణి. నీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ కదా, నాకు ఫ్రెండే. ఎందుకంటే నువ్వు నేను ఒకటే కదా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ అంకుల్. జై 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 ఏంటి నవీన్, ఏంటి ఈ టైంలో తలుపుకొట్టావు? రా వెళ్దాం. ఎక్కడికి? ట్యాంక్ బండ్ దగ్గర ఐస్ క్రీమ్ తిందాం. ఏంటి నవీన్, నీకేమైనా మెంటలా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? రాత్రి 1:30 అయింది. జై, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ తింటే నీకు ఇష్టం కదా, నీకు తినిపిద్దాం కదా అని ప్లాన్ చేసి ల్యాప్టాప్ ముందు పెట్టుకుని నిద్ర వస్తున్నా పడుకోకుండా ఈ టైం దాకా వెయిట్ చేశాను తెలుసా. నిన్నెవరు వెయిట్ చేయమన్నారు? నేను ఐస్ క్రీమ్ తింటానని నీతో చెప్పానా? మనం కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఈ టైంకి ఐస్ క్రీమ్ తినలేదు. అది యుఎస్, ఇది ఇండియా. ఇక్కడ కొన్ని పద్ధతులుంటాయి. అబ్బా, అంత పద్ధతే ఉంటే అర్ధరాత్రి ఈ టైంకి ఐస్ క్రీమ్ ఎందుకు అమ్ముతారు? మళ్ళాంటి వాళ్ళు ఉంటారని కదా. రాజే. అబ్బా ప్లీజ్ నవీన్, ఈ టైంలో మనం బయటికి వెళ్తే చూసే వాళ్ళకి బాగుండదు. మా డాడీకి తెలిస్తే చాలా బాధపడతారు. మనం ఏం తప్పు చేయట్లేదు కదా జే. నీకు బాగా ఇష్టమని చెప్పి నువ్వు బాగా థ్రిల్గా ఫీల్ అవుతావని నేను ఇలా ప్లాన్ చేశాను. నువ్వేమో నో అంటున్నావు. సారీ నవీన్, డాడీకి ఇష్టం లేని పనులు నేను చేయలేను. ఆయన బాధపడుతూ ఉంటే నేను చూడలేను. ఐఎమ్ వెరీ సారీ. ఓకే, మరి రేపు మధ్యాహ్నం లంచ్లో తిన్నావా? ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. క్రీమ్ నైట్. డ్రీమ్ నైటా? ఇప్పుడు రాత్రి కల్లో నీకు ఐస్ క్రీమ్ వస్తుంది కదా, అందుకని ఇలా చెప్పా. ఏడ్చవలే. అమ్మా చందు, తాతయ్య, ఏంటమ్మా చందు ఇంత పొద్దున్నే వచ్చావు? మీరు వాకింగ్కి వస్తారని తెలుసు కదా తాతయ్య. మీతో ప్రశాంతంగా మాట్లాడడానికి ఇదే మంచి టైం అని వచ్చాను. అవునా, సరేరా కూర్చోమ్మా. ఏంటి తాతయ్య అలా చూస్తున్నారు? ఎందుకమ్మా రోజు రోజుకి అలా అయిపోతున్నావు? ఎలా అయిపోతున్నాను తాతయ్య? ఒకసారి అద్దంలో నిన్ను నువ్వు చూసుకో, ఎంత డల్గా కనిపిస్తున్నావో తెలుస్తుంది. అదా, రాత్రి సరిగ్గా నిద్ర లేదు తాతయ్య, అందుకే మొహం డల్గా కనిపించుంటుంది అంతే. లేదమ్మా, నాకు అలా అనిపించటం లేదు. ఏదో జబ్బున పడిన మనిషిలా కనిపిస్తున్నావు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం పద. వద్దు తాతయ్య,
నేను బానే ఉన్నాను. మీరు అనవసరంగా నా గురించి టెన్షన్ పడకండి. ఏంటోనమ్మా, నువ్వు కాస్త నీరసంగా కనిపించినా నేను తట్టుకోలేను. నువ్వు నవ్వుతూ తాతయ్య అని ప్రేమగా పిలుస్తూ ఉండాలి. అది నేను వింటూ ఉండాలి. నేను కోరుకునేది కూడా అదే కదా తాతయ్య. కానీ మన ప్లాన్ అంతా ఇలా తలకిందులైపోతుందని నేను అస్సలు అనుకోలేదు. ఏం చేస్తాం తల్లి, మనం ఒకటి తలిస్తే ఆ భగవంతుడు మరొకటి తలిచాడు. అసలు పెళ్ళంటేనే విరక్తి చూపించే నా కూతురు మొట్టమొదటిసారిగా పెళ్లి చేసుకుంటానంది. ఇంకా అంతా అయిపోయినట్లే అనుకున్నాను. కానీ ఈలోపే లేదమ్మా, మనకు ఆ అదృష్టం లేదులే, వదిలేద్దాం. ఎందుకు వదిలేయాలి తాతయ్య? మనం ఎంత కష్టపడ్డాం, ఇలా ఎలా వదిలేస్తాం? వాళ్ళకిష్టం లేదంటే మనం మాత్రం ఏం చేయగలమమ్మా? నేను చాలా ఆశపడ్డాను. మీ నాన్న నాకు అల్లుడుగా వస్తాడు, నువ్వు నాకు మనవరాలి అయిపోతావని. మీ అందరి చేతుల మీదుగా నా జీవితం కడతేరిపోతుందని చాలా అనుకున్నానమ్మా. కానీ తాతయ్య, నాకు మీకంటే ఎక్కువ బాధగా ఉంది. మా నాన్న మనసు మారుతుంది, మార్చే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ కానియా ఏమైందమ్మా? అది ఎలా అడగాలో అర్థం కావట్లేదు తాతయ్య. అడిగితే మీరేమనుకుంటారో అని భయంగా ఉంది. ఏం పర్లేదు, చెప్పమ్మా. ఆ, నవీన్ గారు వచ్చారు కదా, అదే జయంతి గారి క్లాస్మేట్. ఆయన మన ఇంట్లోనే ఉంటున్నారు కదూ? అవును. ఆయన ఆయన జయంతి గారికి అంత క్లోజ్ అయిన మనిషా? అంటే అదేం లేదు తాతయ్య, మా డాడీ కాదన్నారని జయంతి గారు మనసు మార్చుకున్నారేమో అని భయంగా ఉంది తాతయ్య. మనసు మార్చుకోవటం అంటే నవీన్ని ఇష్టపడుతుందనేనా నీ అనుమానం? నీ మౌనమే నీ మనసులోని అనుమానాన్ని చెప్తుందిలే అమ్మా. అంటే అతన్ని చూసి నీకు తెలియకుండానే ఈర్ష్యపడుతున్నావు కదూ? అదేం లేదు తాతయ్య, అదేం లేదు. నా కూతురంటే నీకు ఎంత అభిమానం అమ్మా. తను ఎక్కడ దూరం అయిపోతుందోనని ఈర్ష్యపడుతున్నావు చూడు, అది నాకు నచ్చిందమ్మా. నేనింతవరకు ఆ దృష్టితో ఆలోచించలేదు, అలా అడగలేదు, ఎప్పుడూ అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే అది కాదు తాతయ్య, మా డాడీ మనసు మారుతుంది, జయంతి గారే కావాలని కోరుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. నీ మంచి మనసు చూసేనా ఆ దేవుడు వాళ్ళ మనసును కలిపితే బావుణ్ణు. చాలు తాతయ్య, అంత మంచి మాట అన్నారు, నాకంతే చాలు. చందు, ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళండి డాడీ. అయినా ఎంతసేపు పట్టిందంటమ్మా? ఎక్కడికి వెళ్ళినా త్వరగా వచ్చేస్తావుగా. రాజశేఖర్ తాతయ్యని కలవాలని వెళ్ళండి డాడీ. ఎందుకమ్మా? నిన్న జయంతి గారితో పాటు నవీన్ అనే వ్యక్తిని చూశాను. తను జయంతి గారి ఫ్రెండ్ అంట, నాకు పరిచయం అయ్యారు. నాకు పరిచయం అయ్యారమ్మా. అయితే ఏంటి? వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా కనిపించారు డాడీ. దాని గురించే తాతయ్యతో మాట్లాడదామని వెళ్ళాను. వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటే నీకేంటి ప్రాబ్లం? నువ్వెందుకు వెళ్ళి అడగాలి? వాళ్ళలా ఉన్నారంటే మీకేం అనిపించడం లేదా డాడీ? నాకేం అనిపించడం లేదు.
కానీ నాకు అనిపిస్తుంది డాడీ, చాలా బాధగా అనిపిస్తుంది. అమ్మలాంటి మనిషి కనిపించడం ఒక వరం. ఆ వరాన్ని నేను ఇంటికి తెచ్చుకోవాలి అనుకున్నాను. అమ్మలా ఉన్న మనిషిని అమ్మలా తయారు చేసుకున్నాను. ఇంత కష్టపడ్డాక మీరు కాదన్నా నేను కాదనుకోలేను డాడీ. అందుకే నిజమేంటో తెలుసుకుందామని వెళ్ళాను. చందు, నీకెంత చెప్పినా అర్థం కాదేంటి? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి అనవసరంగా లేనిపోని వాటిలో తలదోచుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అది కాదు డాడీ. ఏమైంది? ఎందుకలా బ్రేక్ వేసావు? బ్రేకే లేదు, బ్రేక్ పడింది. నువ్వేయకుండా ఎలా పడుతుంది? అదే మ్యాజిక్ అంటే. మ్యాజిక్కా? ఎస్, నిన్న మార్నింగ్ కలిశాడు ఫాదర్, ఓ గంట తర్వాత కలిసింది డాటర్. ఇద్దరూ కనిపించారు, అది మ్యాటర్. నీలాగే నీ మాటలు కూడా అర్థం కావు నవీన్. అన్నీ అర్థం అవుతాయి, ఒకసారి లుక్ కట్టేసుకో. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి సర్ప్రైజింగ్ గా ఉంటది. ఎక్కడికి? హాయ్ చందు. హాయ్ కృష్ణ. హాయ్. కమాన్ జై, గెట్ డౌన్. మన ఫ్రెండ్స్ నే కదా కలవడానికి వచ్చాం, దిగు. విచిత్రం చూసారా? మీరు చందు విడివిడిగా పరిచయం అయ్యారు, కానీ మీ ఇద్దరు ఒకేసారి నాకు పరిచయం అయ్యారు. అంటే నాకు కావాల్సిన వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు వాళ్ళంతటికి వాళ్ళే పరిచయం అవుతూ ఉంటారు. ఇదిగో ఈ ఒక్క జై తప్ప. షట్ అప్. సారీ, అదొక్కటే నాకు చేతకాని పని. హే, ఇద్దరు గెస్టులు వచ్చాం, కనీసం లోపల కూడా ఇన్వైట్ చేయరా? అది మమ్మల్ని చూసిన షాక్ లో నుంచి ఇంకా బయటకు వచ్చినట్లేదు. am I right? అవునవును. ఏంటో మా ఇద్దరిని ఇలా చూసిన వాళ్ళందరూ షాక్ అవుతూనే ఉంటారు. సో ఫనీ. షల్ వి గో ఇన్సైడ్? ప్లీజ్ లోపల రండి. కమ్ జై. మీరు నిజంగా చాలా లక్కీ కృష్ణ. ఏ? చుట్టూ చెట్ల మధ్య ఇల్లు, ఇల్లు కూడా చాలా నీట్గా ఉంది. పొల్యూషన్కి దూరంగా, పచ్చదనానికి దగ్గరగా. ఎంతైనా మీ టేస్ట్ సూపర్. ఒక్క నిమిషం. అమ్మ చందు, కొంచెం కాఫీ తీసుకురమ్మా. సారీ డాడీ, నాకు తలనొప్పిగా ఉంది. నేను పెడతాలే డాడీ. తనలో పన్నావు కదమ్మా. పర్వాలేదు డాడీ, మీకోసం భరిస్తాలే. జయ్, ఈ లొకేషన్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? యాక్చువల్గా నీకు ఇలాంటి అట్మాస్ఫియర్ అంటే చాలా ఇష్టం కదా. మనం యూనివర్సిటీలో చదివేటప్పుడు నువ్వు చెప్పేదాన్ని గుర్తుందా? చుట్టూ పచ్చదనం, చెట్ల మధ్యలో మిడిల్ క్లాస్ హౌస్, అందులో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరని తెగ చెప్పేదానివి. నవీన్ ప్లీజ్, విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? నాకు తలనొప్పి వచ్చేలా ఉంది. ఏంటి ఇక్కడ అందరికీ తలనొప్పి ప్యాకేజీ లాగా వస్తుందా? ఫస్ట్ చందుకి, ఇప్పుడు నీకు. నువ్వు ఇలా వాగుతుంటే ఎవరికైనా తలనొప్పి వస్తుంది. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి మేడం. వావ్, కాఫీ సూపర్. మీరిచ్చే కాఫీ కోసమైనా నాకు రెగ్యులర్గా రావాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది.
అవును చందు, నీ తలనొప్పి ఎలా ఉంది? నవీన్ ప్లీజ్ ముందు త్వరగా కాఫీ తాగు, మనం బయలుదేరాలి. ఓకే. ఇక మేము బయలుదేరుతాం. చాలా మంచి కాఫీ ఇచ్చారు. నవీన్ ప్లీజ్ పద. 1 సెకండ్. పద. బాయ్ కృష్ణ. బాయ్. సీ చందు, టేక్ కేర్. డాడీ, వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? వాళ్ళిద్దరూ జంట అయితే బాగుంటుంది అనిపిస్తుందమ్మా. What the hell? What happened, man? What to do? ఏం చేద్దాం? చెయ్యి ఉంది కదా, జే ల్యాప్టాప్. జై డిస్టర్బ్ చెక్ నవీన్, అర్జెంట్ పనిలో ఉన్నాను. జై ఒకసారి అటు చూడు. ఏ నవీన్ ప్లీజ్ ఇవ్వు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అర్జెంట్ గా నేను ఒక మెయిల్ పంపించాలి. నా ల్యాప్టాప్ చెడిపోయింది. ప్లీజ్. అయితే తర్వాత పంపించుకో, నాకు పని ఉంది. ఇవ్వు ప్లీజ్ ప్లీజ్, అర్జెంట్ జై. అయినా ఇలా చెప్ప పెట్టుకుంటే ల్యాప్టాప్ లాక్కోవడానికి సిగ్గులేదు నీకు? సిగ్గా అంటే ఏంటి? అంటే ఏంటా చెప్తాను. ఓయ్, ఓయ్, ఆగు. ఓయ్, ఓయ్. ఏ నవీన్ నా ల్యాప్టాప్ ఇవ్వు. జై, నవీన్ ప్లీజ్ 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 నవీన్ నా ల్యాప్టాప్ ప్లీజ్. నో నవీన్. నో నో. ఏ ఇవ్వు. అరే జై. ఓయ్ ఓయ్, దిగు. ఓకే వెయిట్ వెయిట్ వెయిట్. వచ్చా. ఓకే 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 పట్టు ప్లీజ్ ప్లీజ్. జై జై తగులుతుంది. అబ్బా అబ్బా ఇచ్చే. జై 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 ప్లీజ్ ప్లీజ్. జై జై ఎక్కువైపోయింది. ప్లీజ్ కొట్టదు జై, ప్లీజ్ ప్లీజ్ దెబ్బలు ప్లీజ్. జై చెయ్యి చెయ్యి. అబ్బా 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 కొట్టదు జై, ప్లీజ్ ప్లీజ్. జై జై జై. ఓకే ఓకే ఓకే. ఇంకోసారి అలాంటి పనులు చేస్తావా? చేస్తావా చెప్పు చెప్పు. చేస్తావా చెప్పు. హాయ్ అంకుల్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు కొంచెం పనుంది జే. ప్లీజ్ ఒక్క హాఫ్ అన్ అవర్ ల్యాప్టాప్ ప్లీజ్. అమ్మా జయంతి, ఒక్క నిమిషం. ఏం డాడీ? నీతో కాస్త మాట్లాడాలమ్మా. చెప్పండి డాడీ. అది ఎలా అడగాలో తెలియటం లేదు. అడిగితే నువ్వు ఎలా తీసుకుంటావో తెలియదు. కానీ ఏమైంది డాడీ? చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం రాకూడదనేనమ్మా నా ప్రయత్నం. నవీన్ నీకు ఎప్పటి నుంచి పరిచయం అన్నావు? నేను యూనివర్సిటీలో జాయిన్ అయినప్పటి నుంచి తను నా క్లాస్మేట్ అని చెప్పాను కదా డాడీ. అసలు తనని ఎందుకు పిలిపించావమ్మా? అదే, తనని పిలిపించడం వెనుక వేరే ఉద్దేశం ఏమైనా ఉందా అని. ఏంటి డాడీ మీరు అనేది? అదే తనని. డాడీ ప్లీజ్, మీరేం అడగదలుచుకున్నారో స్ట్రైట్ గా అడగండి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో చాలా క్లియర్ గా ఉండాలి. అది నాకు అవసరం, మీకు అవసరం. అడగడానికి ఏముందమ్మా? ఇన్నాళ్ళు లేంది ఉన్నట్టుండి నవీన్ని పిలిపించడం వెనుక నీ ఉద్దేశం ఏంటి? కృష్ణ నిన్ను కాదన్నాడనే ఉక్రోషమా, లేక
తనని కావాలనే ఏడ్పించాలనే? లేక నిజంగానే నవీన్ నువ్వు ఇష్టపడుతున్నావా? ఏదేమైనా నువ్వు సంతోషంగా ఉండాలనేదమ్మా నా ఆశ. నేను నవ్వుతూ ఉండాలని చెప్తూనే నా మనసులో ఏముందో తెలుసుకోవాలని బాగానే అడిగారు డాడీ. అది కాదమ్మా, నేను కన్న తండ్రిగా మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను డాడీ. మీరు అనుకుంటున్నట్టు నవీన్ని కేవలం బిజినెస్ పార్ట్నర్ గానే పిలిపించానే గాని మరో ఉద్దేశం ఏమీ లేదు డాడీ. తనకి నా మీద ప్రేమ ఉంది. ఆ విషయం నాకు ఇప్పుడు కాదు, 10 ఏళ్ల క్రిందటే నాతో ఆ మాట చెప్పాడు. నేను అప్పుడెలా తీసుకున్నానో ఇప్పటికీ అలాగే ఉన్నాను డాడీ. ఇందులో మీరు అనుమానించాల్సింది, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అలా ఎందుకుండాలమ్మా? నువ్వు కోరుకున్న మనిషి నీకు దక్కలేదు. నిన్ను కోరుకున్న మనిషిని నువ్వెందుకు కాదంటావు? అతను మంచి మనిషిలాగానే ఉన్నాడు. పైగా 10 ఏళ్ల నుంచి అలాగే నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడంటే అంతకంటే ఇంకేం కావాలమ్మా? ఏంటి డాడీ, నన్ను టెస్ట్ చేస్తున్నారా? లేక నేను ఎలా రియాక్ట్ అవుతానో చూడాలనుకుంటున్నారా? అది చూడండి డాడీ, మీతో కూతుర్లా కాకుండా ఒక ఫ్రెండ్లా చెప్పనా? నేను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిన తర్వాత నా మనసులో ముద్రించబడిన రూపం కృష్ణదే. అతను నన్ను ప్రేమించకపోవటం, నన్ను చేసుకోవాలని లేకపోవటం అతని పర్సనల్. కానీ నా వరకు ఆయన మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు, ఇక్కడే మిగిలిపోతుంది డాడీ. మీరే కాదు, ఎవ్వరు చెప్పినా నేను తనని మర్చిపోలేను. అలాగని తనని ఇబ్బంది పెట్టను. ఇంకేమైనా తెలుసుకోవాలా డాడీ?